3 కథలు, 2 స్టోరీలు. ఇది కాదు లైఫ్. నేర్చుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచం మీదకి ఎందుకు వచ్చామండి? ఆనా జానా కాదు, వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి. ఇచ్చిపోవాలి. ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఇచ్చిపోవడానికి. ఒక్కసారి ఇచ్చిపోవడానికి వచ్చామని తెలిసిన తర్వాత ప్రతి క్షణము జీవిస్తూ ఉండాలి. 3 కథలు, 2 స్టోరీలు. ఇది కాదు లైఫ్. ఇది కాదు లైఫ్. నేర్చుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచం మీదకి ఎందుకు వచ్చామండి? ఇలా చేయబెట్టండి అందరూ, ఇలా చేయబెట్టండి అందరూ. నాతో కూడా చెప్పండి, ఆనా చెప్పండి గట్టి గట్టిగా, ఆనా. ఓహో, మీకు అది కూడా తెలుసా? ఓకే ఓకే, మళ్ళొకసారి. ఆనా జానా కాదు బాస్ సార్, నాకు ఇంకా 3 తెలుసు సార్. ఏందది? ఆనా और दोनों को पैदा करना. ఇది లైఫ్ కాదు. ఆనా జానా నై బాస్, వచ్చిపోవడం కాదు బాస్. ఆనా జానా కాదు, వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాడే. ఇచ్చిపోవాలి. ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఇచ్చిపోవడానికి. ఒక్కసారి ఇచ్చిపోవడానికి వచ్చామని తెలిసిన తర్వాత ప్రతి క్షణము జీవిస్తూ ఉండాలి. దానికోసం చిరంజీవి గారు ఈరోజు చెప్పారు, అంతకుముందు శ్రీనాథాచారి గారు చెప్పారు, నిన్న ఈవినింగ్ ఆకెళ్ళ గారు చెప్పారు. ఒకటే ముగ్గురులో ఏంటంటే భయము పోగొట్టుకోవాలన్నారు. అది ఎలా పోగొట్టుకోవాలో నేను చెప్తా. భయం పోగొట్టుకోవాలి, కానీ ఎలా పోగొట్టుకోవాలి? పిరికివాడు ధైర్యవంతుడు డిఫరెన్స్ మీకు తెలుసా? ధైర్యవంతుడు జీవితంలో, పిరికివాడు రోజు కాదు బాస్, గంట కాదు బాస్, అది కాదు బాస్, మిల్లీ సెకండ్ కూడా వీలుండి సస్తా ఉంటాడు. పిరికిగా కాదు, ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే మా సైకాలజీలో బ్యూటిఫుల్ థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీ చెప్తే మీకు అర్థం కాదు. ఆ థెరపీని మన లోకల్ లాంగ్వేజ్లో, మన హైదరాబాదీ భాషలో, మనకు అర్థమయ్యే రీతిలో, మీ మైండ్లో కూర్చునే విధంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. రెడీ? ఇప్పుడు చిరంజీవి గారు ఇంతకుముందు చెప్పారు, మానిక శ్రీనిధి గారు చెప్పారు. ఇన్ని విన్నారా, వినలేదా? ఎంతమంది విన్నారో చేయలేబట్టండి. ఓ వెరీ గుడ్, వావ్. ఇప్పుడు ఎంతమంది విన్నారో, విన్నది ఎంతమందికి అర్థమైందో చేయలేబట్టండి. ఓహో ఎక్సలెంట్. ఇప్పుడు ఎంతమంది విన్నారో, ఎంతమందికి అర్థమైందో ఇక్కడికి వచ్చి ఎంతమంది మాట్లాడతారో చేయలేబట్టండి. ఒక 50 నుంచి 100 చేతులు మాత్రమే నేను వచ్చి మాట్లాడతాను సార్. మిగతా వాళ్ళందరూ నేను వచ్చింది వినడానికి కానీ మాట్లాడడానిక? వద్దు సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కిషోర్ దాని మీద రాస్తూ ఉండి వస్తుంది, దాని మీద రాస్తూ ఉండు. పెన్ సైడ్కి పెన్ చూడు, అట్లా యా రిమూవ్, రైట్ దాని మీద రైట్. మీరు ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏం చెప్పండి ఫస్ట్ చెప్తలే. స్టేజ్ ఫియర్, రైట్ బాస్, ఫాస్ట్ రైట్ వస్తుందా? రైట్ నైట్గా రైట్. ల్యాప్టాప్ దేనికి పెట్టుకో, ఇంకా దేనికి పెట్టుకో, నైట్కి పెట్టుకో, రైట్. లేదంటే మంచి రైటింగ్ వాళ్ళు రండి, రైట్. కమ్ సిట్ డౌన్. దాని మీద రాసి వస్తుంది. గో షీ కెన్ రైట్ గుడ్ అట, టైం వేస్ట్. దాని మీద రాయి తల్లి, దాని మీద రాసి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ రాకపోవడానికి కారణాలు చెప్పాలి నాకు. స్టేజ్ ఫియరా? హైదరాబాద్ భాషలో ఈ స్టేజ్ ఫియరా? ఓకే, స్టేజ్ ఫియర్ వస్తుంది అక్కడ, రైట్. స్టేజ్ ఫియర్ నంబర్ 1. స్టేజ్ ఫియర్ కారణం ఏంటి? లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. LOC అని రాసేమ్మా. LOC అంటే లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇది పాకిస్తాన్ ఇండియాలో ఉన్న మధ్యలో ఉన్న LOC కాదు, నేను చెప్పే LOC. లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందా? నీట్గా వస్తుంది అక్కడ, రైట్. ఇంకా ఎన్ని కారణాలు?
హలో, మీరు చెయ్యి లేబట్టని వాళ్ళు చెప్పండి. వై యు డోంట్ వాంట్ టు కమ్? లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎల్పి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇంకా చెప్పండి. నాలెడ్జ్ ప్రాబ్లమా? అంటే నీకు ఇంత చెప్తున్నా ఇంకా అర్థం కాలేదా? ఒక్క వారం అయింది బాగా స్టార్ట్ అయ్యి. పోయిన సండే స్టార్ట్ చేసినాం, ఈరోజు సండే, అంటే 9 రోజులు ఆల్మోస్ట్. ఇంకా నాలెడ్జ్ ప్రాబ్లం. ఓకే, కేపీ నాలెడ్జ్ ప్రాబ్లం. పోనీ ఇంకా నర్వస్నెస్, నర్వస్ నరాల బలహీనత, నర్వస్నెస్, నర్వస్, యా నర్వస్. ఇంకా చెప్పండి. యా హెసిటేషన్. నిలబడి చెప్పగట్టిగా. ఓ వీళ్ళు, నేను ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడితే ఇంతమంది ముందు నా ఇజ్జత్ ఏం కావాలి? ఏదో ఉన్నట్టు నేను మాట్లాడా, అది కూడా అమ్మాయిల ముందు. ఓ నో 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 నో. అమ్మాయిలు ఏమనుకుంటారు? ఇంతవరకు నేను బాగానే ఉన్నాను, మా కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను, అనవసరంగా ఈరోజు స్టేజ్ ఎక్కి నేను మాట్లాడితే నా భాష మొత్తం బయటపడిపోతుంది, నా భాష మొత్తం బయటపడిపోతే నా బతుకేమవుతుంది? You think yourself that you are suffering with a inferiority complex. No way. I will tell you the root of your problem. There is no problem, only solutions. I will give you a solution to your problem. Problem ఏం తెలుసా? ఏమో, నేను మాట్లాడితే ఏమవుతుందో, నా రంగు నాకు తెలుసు, ఈ కలర్ అందరు చూస్తారు ఇక్కడికి వస్తే. కాబట్టి నేను ఈరోజు మాట్లాడా. ఎప్పుడు మాట్లాడతావు సార్? నెక్స్ట్ ఛాన్స్ సార్. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ సార్. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు సార్? ఈ జన్మ కాకుంటే ఒక్కచ్చే జన్మ సార్. యు నాన్ స్టాప్ పోస్ట్ పోన్. మీకు ఒకటే ఒక విషయం చెప్తాను, వినండి. పబ్లిక్ స్పీకింగ్లో ఉన్న ప్రాబ్లం ఇంతకుముందు చెప్పారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫియర్ ఈజ్ ద పబ్లిక్ స్పీకింగ్. అంటే పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ నీ దగ్గర నుంచి పోతే ప్రపంచాన్ని జయించిన పెద్ద కష్టం కాదు. ఎందుకోసమంటే మాట మంత్రంగా మారితే నీ పదము ప్రపంచంగా మారుతుంది, నీ వరల్డ్ అయిపోతుంది. అది కావాలంటే యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్ వాట్ ఎవర్ ఇన్సైడ్. లోపలేముందో బయటతో మాట్లాడాలి. మాట్లాడితే ఏమవుతుంది? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మనమందరం కలిసి దేవుని గురించి తపస్సు చేశాము. ఎవరి గురించి తపస్సు చేసావు? 10-20 ఏళ్ళ తర్వాత వస్తాడు ఎవరు? వచ్చేసి ఏమడుగుతాడు చెప్పండి? ఏం కావాలంటాడు? అంటే నీ మనసులో ఏముందో దేవునికే తెలియదయ్యా. నీ మనసులో ఏముందో దేవునికే తెలియంది. నీ మనసులో ఏముంది ఎదుటివాడికి ఎలా తెలుసు? ఎదుటివాడికి తెలవాలంటే నోరు ఓపెన్ చేయాలి. నోరు ఓపెన్ చేసి మాట్లాడాలి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్. ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ టాక్, నీవు నీ ఆలోచనలని చక్కని ప్లాన్స్ని లోపల దాచిపెట్టుకొని, అంటే చంపేసి బతుకుతున్న ఒక జీవచ్యవానివి. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ వెన్ ఎవర్ నెసెసరీ. సార్, ఇదంతా మీరు చెప్తుంటే బాగానే ఉన్నది సార్, బాగానే ఉంది, మళ్ళీ ఏం చేయాలి? ఇట్లా కాదు సార్. ఎట్లా? ఇంతమంది కూడా మాట్లాడతారు సార్ ఎవరు? మళ్ళీ ఎక్కడ మాట్లాడాలి? ఏమైనా గోళీలు ఉంటాయి సార్ వేసుకుంటే? ఏమి లేదు. న్యూ పేజ్ ఓపెన్ చేయమా. న్యూ పేజ్ పైన, యా అక్కడ ఉంటుంది. ఓపెన్ పేజ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో మీకు 3 కారణాలు చెప్తాను, వినండి. ఫస్ట్, పెద్దగా రాయమ్మ అక్కడ, లాఫ్, LAUGH, లాఫ్, పెద్దగా రాయమ్మ. యూ ఆర్ సఫరింగ్ విత్ పీపుల్స్ లాఫ్ ఆన్ యూ. ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో అన్న భయం. నన్నెవరు నవ్వొద్దు, నన్నెవరు ఏమనొద్దు.
రెండోది, యు ఆర్ సఫరింగ్ విత్ సెకండ్ ప్రాబ్లం కాల్డ్ ఇన్సల్ట్. ఇన్సల్ట్ రాయమ్మా, పెద్ద రాయ్. థర్డ్, యు ఆర్ సఫరింగ్ విత్ ఏ ప్రాబ్లం కాల్డ్ క్రిటిసిజం. క్రిటిసైజ్ అని రాయమ్మా అక్కడ. క్రిటిసైజ్. నంబర్ 1, వాట్ ఐ సెడ్? Loudly. Number 2, loudly. Number 3, this you are suffering with these 3 major hurdles in your life, obstacles in your life, stumbling blocks in your life. నన్ను ఎవరు నవ్వద్దు, నన్ను చూసి ఎవరు నవ్వద్దు, నన్ను అందరు మెచ్చుకోవాలి, నన్ను ఎవరు అవమానం చేయొద్దు. నోబడి షుడ్ ఇన్సల్ట్ మీ, ఎవ్రీ షుడ్ ప్రైజ్ మీ. నన్ను ఎవ్వరూ విమర్శించొద్దు, ఎందుకంటే నా మనసుకు ఏదో అవుతుంది. నన్నెవరు కూడా విమర్శించొద్దు. కాబట్టి చెయ్యి లేబట్టే ఏమవుతుందో, లేబట్టకుంటే ఏమవుతుందో. నేను ఇప్పుడు చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ రూట్ కాజ్ ఫర్ ఈవెన్ సూసైడ్స్ ఆల్సో. సూసైడ్స్ ఎవరు చేసుకున్న కారణం ఈ 3. ఎదుటి వాళ్ళ అవమానం తట్టుకోలేక, ఎదుటి వాళ్ళ బాధ విమర్శ తట్టుకోలేక, నన్ను ఎవరు ఏమనొద్దు, నేను ఫెయిల్ అయినా కాబట్టి నేను మోంచి పెట్టా ఇప్పుడు ట్యాంక్ మండవు. జంప్ చేసిన తర్వాత నీ మొహం చూడడానికి అందరూ వస్తారు. వచ్చేయమంటారు అందరూ, ఆహా ఏం చచ్చిపోయాడు అంటారా. బాగా వినండి, సూసైడ్ కారణం ఇదే, ఫెయిల్యూర్ కారణం ఇదే, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కారణం ఇదే, సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే, నా యూత్ను ముందుకు పోకుండా ఆపుతున్న ప్రాబ్లమ్స్ ఈ 3. నాలెడ్జ్ ఉంది మీ లోపల, నాలెడ్జ్ ఉంది, తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉంది, అన్నీ ఉంది. చెప్పాలంటే భయం, బయటకు తీసుకురావాలంటే భయం. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడానికి కూడా కారణం ఇదే. చుట్టాలతో బంధువులతో సంబంధ బాంధవ్యాలు పోవడానికి కూడా కారణం ఇదే. ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం కూడా కారణం ఇదే. కొన్ని కాలేజీలో, కొన్ని సర్కమాసెస్లో అడ్జస్ట్ కాకపోవడం కారణం ఇదే. నేను చెప్తున్నాను వినండి, నా క్లాస్ ఇంతవరకు 3,70,000 మంది విన్నారు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా సూసైడ్ చేసుకోలే, ఒక్కడు కూడా సూసైడ్ చేసుకోలే. సూసైడ్ చేసుకోమంటే సార్ ఆ తాడు ఇస్తారా, కొద్దిగా అమ్ముకొని మజా చేసుకుంటా అంటాడు. ఆ పాయిజన్ తెచ్చిస్తారు, అసలు అది అమ్ముకొని మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటాడు. ఎవరు కారణం ఏందో మీకు చెప్తున్నాను అండి. ఐ ఆమ్ టాకింగ్ ది రూట్ కాజ్ ఆఫ్ మెనీ పీపుల్స్ ప్రాబ్లమ్. యూఆర్ నాట్ ఓపెనింగ్, యూఆర్ నాట్ ఓపెనింగ్. జాబ్ దొరకలే, అయితే ఏమైంది సార్? జాబ్ 30 ఏళ్ళు లేదు సార్, జాబ్ లేదు, ఏం లేదు. ఓకే ఓకే సార్, నల్లగున్నా సార్, పొట్టుకున్నా, ఇంకా 2 ఇంచులు ఎక్కుంటే బాగుండు, ఇంతేనా ఆవిడ ఎంత పొడుకున్నాడు, వాళ్ళు తెల్లగా ఉన్నారు, ఆమె చూస్తుంది మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను నల్లగా ఉంటాను. దీస్ ఆర్ ది సమ్ ప్రాబ్లమ్స్. నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఎంత చెప్పినా ఇంగ్లీష్ రాదు నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ ఎంత మంచి మాట్లాడతారు సార్. మేము మా ఊరికెళ్ళి వచ్చినాం సార్, ఊరికెళ్ళి వస్తే గిట్లే ఉంటాం సార్. ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళేనయ్యా ఈరోజు హైదరాబాద్ను మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్నారు. గంప నాగేశ్వరరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, శ్రీనాథాచారి, అందరం ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఏం కాదు, ఎందుకంటే మనకున్న కడుపుల మంట ఇక్కడోళ్ళకి ఎక్కడిది. హలో, వింటున్నారా? ఇప్పుడు ఈ 3 మనల్ని ఆపుతున్నాయి, ఆపట్లేదా? ఇవి 3టిని మనము తొలగించుకుంటే అనుకుని సాధించుకుంటాం. నువ్వు నోరు ఓపెన్ చేయకపోవడానికి కారణం ఇదే, ఇంగ్లీష్లో మాట్లాడకపోవడానికి కారణం ఇదే, బయటకు రాకపోవడానికి కారణం ఇదే, అన్నిటి కారణం ఇదే. ఈ 3టిని తొలగించుకుంటే లైఫ్ హ్యాపీ, లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అదేంటో మీకు చెప్తాను వినండి. ఈ 3 తొలగించుకోవాలంటే సింపుల్. ఓకే, సింపుల్ కంటే ముందు చిన్న డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే ఆ సింపుల్ ఏందో నాకు కూడా తెలియదు. ఇది 3 ఒకసారి చెప్పండి. ఫస్ట్ పదము, రెండోది, మూడోది. ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఈ 3 మాటలు పడని
నీకు తెలిసిన ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ కానీ, లేదా ఒక సంఘ సంస్కర్త కానీ, లేదా ఒక మహాపురుషుడు కానీ, ఒక స్వామీజీ కానీ, ఒక బాబా కానీ, ఒక గొప్ప మనిషి కానీ, ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ, నీకు తెలిసిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు చెప్పండి. మీకు తెలిసిన కొంతమంది గొప్ప వాళ్ళ పేరు చెప్పండి. గొప్పనాశ్వరవా, వీళ్ళు ఫిట్టింగ్ నాకే పెడుతున్నారు వీళ్ళు. గొప్ప వాళ్ళ పేరు చెప్పన్నానే బాబు, గొప్ప వాళ్ళ పేరు చెప్పన్నాను. గొప్ప వాళ్ళ పేరు యా చెప్పండి, కమాన్ షౌట్. వివేకానంద, ఇంకా నో, అబ్దుల్ కలాం, వెరీ గుడ్. రామ్దేవ్ బాబా, ఓహో. లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్, యా. రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరీసా, అన్నా జారే. ఆగండి ఆగండి ఆగండి, హోల్డన్. మీరు చెప్పిన వాళ్ళందరి సంగతి చూద్దాం. ఫస్ట్ టైం పేరు చెప్పారు స్వామి వివేకానంద. స్వామీజీ ఏం చెప్పాడు నిన్న? He has been insulted. He has been insulted at America. Yes or no? So he got one. So cut. Mother Teresa, she got insults. Every day she got insults. Abraham Lincoln has been assassinated. Gandhiji, you said he has been assassinated. Bhagat Singh criticized by Gandhiji itself. Hello? Bhagat Singh గురించి మీకు తెలుసా? ఏం తెలుసు? 23 మార్చి 1931 నాడు ఉరిదీయబడ్డాడు. కానీ 22 మార్చి నాడు ఆయన సెల్ దగ్గరకు వచ్చి, సెల్ అంటే ఫోన్ కాదు, సెల్ దగ్గరకు వచ్చి ఆ జైలర్ అంటాడు, సార్ రేపు మార్నింగ్ మీకు 4:30కు ఉరిదీస్తున్నారు. యాజ్ పర్ మా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారము మీ తుది కోరిక, లాస్ట్ కోరిక, లాస్ట్ విష్ తెచ్చి చెప్పండి సార్ అంటే, భగత్ సింగ్ అంటాడు, మీరు నా కోరిక తీర్చలేరు అంటే, లేదు సార్ యాజ్ పర్ రూల్స్ అడగాలి సార్ అంటే, అయితే చెప్పండి నన్ను ఉరిదీయొద్దు అంటాడు. ఉరిదీయొద్దు అంటే, చీచీచి నిన్ను భిక్షం అడగట్లేదురా, ఉరి కాదురా, ఉరిదీయొద్దు, నన్ను కాల్చి చంపరా అంటాడు. సార్ ఇది ఎట్లా పాసిబుల్ సార్ అంటాడు. నువ్వు అడిగిరా అంటాడు. వాళ్ళు అడుగుతారు, అడిగితే నో అంటారు. నో, హీ హాస్ టు బి హ్యాంగ్డ్ టిల్ డెత్, దట్ వాజ్ ఆర్డర్. హ్యాంగ్డ్ టిల్ డెత్, దట్ వాజ్ ఆర్డర్. వచ్చి చెప్తారు, సార్ ఇట్స్ పాసిబుల్ కాదు. నేను అడిగాను కదా సార్, నా పర్సనల్ విషయం అడుగుతుంది సార్. సార్ మామూలుగా ఉరి తీస్తే మనిషి తెలియకుండా చనిపోతాడు, అదే కాల్ చెప్తే హాఫ్ అన్ అవర్ మీరు గిలిగిలా కొట్టుకొని చచ్చిపోతారు సార్, మీరు చాలా ఎందుకు అడిగారు సార్, నాకు క్లారిఫై చేయండి అంటాడు. అప్పుడు అంటాడు భగత్ సింగ్, నన్ను ఉరి తీసినప్పుడు, ఉరి కొయ్యకు నేను వేలాడినప్పుడు నా కాళ్ళు, నా శరీరము ఏది కూడా నా అమ్మను తాకదురా. అదే నన్ను కాల్చి చంపినప్పుడు నా అమ్మ వడిలో పడుకొని ఆ రక్తము నా అమ్మలో కలిసి నాలాంటి లక్షలాది మంది భగత్ సింగులు ఉదయిస్తారా, మిమ్మల్ని పారదోలుతారా అంటాడు. అటువంటి భగత్ సింగ్ను కొంతమంది టెర్రరిస్ట్ అన్నారు. గాంధీజీ ఐ డోంట్ లైక్ హిమ్ అన్నాడు. సో ఇన్సల్టెడ్. ఇంకా చెప్పండి, ఇవ్వలేరా? పట్టుకురేంది భయ్.